Hello, my dear students. Welcome to Vedantu Telugu. This is your Jayashree ma'am, your master teacher for chemistry. So, how are you all? Good evening, everyone. Ma'am, class 11 students listen to this class. Second year lo వచ్చే టాపిక్ అమ్మా డెఫినెట్లీ ఇప్పుడు నేర్చుకుంటే మీకు సెకండ్ ఇయర్ ఇంకా ఈజీ అయిపోతుంది డెఫినెట్లీ ఎస్. హలో రాధా, హలో 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 రిష్వంత్, hello everyone. So good evening and welcome to today's session. Just let me know if I'm audible and visible clearly. If yes ante immediately session start cheseddam. Pavan Kalyan anta. Hello. Yes, am I audible and visible clearly? Hello Chandu. Hello Varun. Audible and visible clearly? Yes, no? Yes, a perfect yes. All right, then let's start off our test. Today's session, which is chemical kinetics. Chemical kinetics. సో బేసికలీ ఈ కెమికల్ కైనెటిక్స్ చాప్టర్ వచ్చేసి మనకి జేఈ మెయిన్స్కి అలాగే ఈఏపీ సెట్కి రెండిటికి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంటే ఈ చాప్టర్ నుంచి మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ స్కోర్ వెరీ ఈజీలీ. బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ ఫార్ములా తెలిస్తే ఇందులోంచి యూ కెన్ ఏస్ ద చాప్టర్. Either you take it for JEE mains, you take it for EAP set or any other competitive exam. చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయగలిగే చాప్టర్ ఏదైనా ఉంది అంటే ఫిజికల్ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ ఎంత ఈజీ చాప్టరో అలాగే కెమికల్ కైనెటిక్స్ కూడా అంతే ఈజీ చాప్టర్. సో బేసిక్ ఒక్కసారి మీరు కాన్సెప్ట్ వినేసారా, ఒక్కసారి ఫార్ములా చదివేసారా, అయిపోయింది. యూ కెన్ జస్ట్ ప్లే విత్ ద లెసన్ అనమాట. ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా యుల్ బి ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అనమాట. అంత ఈజీగా ఉంటుంది. So first of all, let us understand what is chemical kinetics. So chemical kinetics ante enti chudandi, kinetics ante it is talking about speed. Okay, so eppudaina sare if you see the word kinetics, it means that you're talking about the speed of the reaction లేదా rate of the reaction గురించి మాట్లాడతాం. సో ఇక్కడ కూడా అదే. సో మనం ఈ చాప్టర్ లో rate of the reaction, next factors affecting rate of the reaction. Okay, what are the factors? ఈ rate ని ఎఫెక్ట్ చేస్తున్న factors ఏంటి? Factors affecting rate of the reaction. Third one, also we can talk about the reaction mechanism. ఎలా జరుగుతోంది, ఐదర్ ఒక సింగిల్ స్టెప్ లో రియాక్షన్ జరుగుతోందా లేదా ఒక మల్టిపుల్ స్టెప్స్ లో రియాక్షన్ జరుగుతుందా, అంటే ఒక రియాక్షన్ ఎలిమెంటరీ ఫామ్ లో జరుగుతుందా లేకపోతే కాంప్లెక్స్ రియాక్షన్. సో మెకానిజం by which reaction proceeds. Mechanism by which reaction proceeds. So ivanni kuda will be studying in the chemical kinetics chapter. Okay, so ee roju session lo I just want to tell of one thing amma. So first thing చూడండి, సో ఈ కెమికల్ కైనెటిక్స్ అనే టాపిక్ నుంచి ఫస్ట్ సో మనకు అర్థమైంది. ఓకే, కెమికల్ కైనెటిక్స్ టాపిక్ నుంచి ఏమేమి నేర్చుకుంటాం, రేట్ ఆఫ్ ద రియాక్షన్ తెలుసుకుంటాము, ఆ రేట్ ని ఎఫెక్ట్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటో చదువుకుంటాము, అలాగే రియాక్షన్ మెకానిజం ఎలా ముందుకు వెళ్తోంది, రియాక్షన్ ప్రొసీడ్ అవుతోంది అది కూడా చదువుకుంటాం. సో ఈ రోజు సెషన్ లో విల్ బి డూయింగ్ ద కంప్లీట్ కాన్సెప్ట్ ఆఫ్ కెమికల్ కైనెటిక్స్. అండ్ next session it will be a complete PYQ session amma. Next it will be a PYQ session on chemical kinetics. Okay, so ee roju chapter ardham cheskundam, chapter mottham cover cheddam. Repati session lo next upcoming session lo will do PYQs on chemical kinetics.
అండ్ ఒక్కసారి ఈ కెమికల్ కైనెటిక్స్ అయిన తర్వాత ఐఎమ్ ప్లానింగ్ టు డూ విత్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా? సో నెక్స్ట్ 1 వీక్ కూడా ఈ కెమికల్ కైనెటిక్స్ మనకి పీవైక్యూ సెషన్ మండే ఉంటుంది. మండే అయిపోయిన తర్వాత ట్యూస్డే నుంచి కూడా మీకు ఆర్గానిక్ స్టార్ట్ అవుతుంది. పీవైక్యూ సెషన్ నేను మండే తీసుకుంటా. ఓకే, సో తర్వాత ఆర్గానిక్ సెషన్ విల్ బి గోయింగ్ ఆన్. ఆర్గానిక్ నెక్స్ట్ ఇంకా 1 వీక్ కూడా కంప్లీట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం డీల్ చేద్దాం. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా మనం ఏమేం టాపిక్స్ కవర్ చేస్తాము అంటే విల్ బి డూయింగ్ జీఓసి అమ్మ. జీఓసి తర్వాత విల్ డూ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ లో అన్ని డిస్కస్ చేద్దాం. ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఓకేనా? సో ఇవి కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత విల్ కమ్ టు ద సెకండ్ ఇయర్ టాపిక్ ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్. ఇవన్నీ గో త్రూ అవుతూ ఉంటాయి. సో ఆర్గానిక్ మేజర్గా మీరు చదవాల్సింది జీఓసి అమ్మ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ మన సీక్వెన్స్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ ద పీవైక్యూస్ ఆఫ్ కెమికల్ కైనెటిక్స్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా? సో విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఒక్కసారి ఒక 1 వీక్ ఓకే మనం ఆర్గానిక్ చూసిన తర్వాత ఆ నెక్స్ట్ 1 వీక్ విల్ గో అహెడ్ విత్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా చూద్దాం. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా చూద్దాం. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో బ్లాక్ స్టార్ట్ చేద్దాం. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను మీకు బికాస్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. సో బ్లాక్స్ వచ్చేసరికి గ్రూప్ 13 and 14 మీకు ఫస్ట్ ఇయర్ లో ఉంటాయి. 15, 16, 17, 18 విల్ బీ ఇన్ యోర్ సెకండ్ ఇయర్ టాపిక్స్. ఈ గ్రూప్స్ కూడా మనం కవర్ చేద్దాం. ఓకేనా? సో ఇది మన నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతోంది ఈ నవంబర్ మంత్ అన్నది ఎలా వర్క్ ఆన్ అవుతాము అన్నది. సో నేను మీకు ఎవ్రీ వీక్ కూడా ఆ వీక్ మనం ఏం రన్ చేస్తాం అన్నది నేను మీకు ముందే స్కెడ్యూల్ ఇచ్చేస్తాను. సో దట్ మీరు ఆ పర్టికులర్ సెషన్ టైం తీసుకుని జాయిన్ అయిపోవచ్చు, క్లియర్ అయిపోతుంది. ఓకే, సో వన్స్ ఈరోజు కెమికల్ కైనెటిక్స్ కంప్లీట్ చేస్తాము. ఒక్కసారి అది అయిపోయిన తర్వాత పీవైక్యూ సెషన్ నెక్స్ట్ సెషన్ చేద్దాం. అయిన తర్వాత ఆర్గానిక్ స్టార్ట్ చేద్దాం. తర్వాత విల్ డూ విత్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇది 1 వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 వీక్ విల్ డూ విత్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ ఇట్ విల్ బి గోయింగ్ టుగెదర్. ఫైన్, రైట్. సో బిఫోర్ ఐ మూవ్ ఇంటూ So before I move into the next, so I would like to tell you all something. Manaki 2025 lo IOQM results must vachai from Vedantu. This was a really a celebration moment for all of us. So manaki IOQM results chudandi Vedantu students 961 students have been qualified for RMO. Okay, manaki 2 levels lo jarugutadi kada. So you can see all these students have secured beautiful ranks. So while scores అన్నవి ఆల్రెడీ వచ్చేసాయి. సో మార్క్స్ కి దే ఆల్రెడీ గాట్ ఇన్ టు ద క్వాలిఫికేషన్. సో 961 స్టూడెంట్స్ ఇట్స్ నాట్ అ స్మాల్ నంబర్, క్లోజ్ టు 1000, రైట్? సో ఇది 2025 యొక్క IOQM రిజల్ట్స్ అమ్మా. ఆల్ రైట్, ఓకే, లెట్స్ గో. సో ఈ కెమికల్ కైనెటిక్స్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇవి. ఫైన్, ఇప్పుడు మనకి ఏవైతే కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయో ఈ కెమికల్ రియాక్షన్స్ ని మనము క్లాసిఫై చేయొచ్చు ఇంటూ 3 types. వీ కెన్ క్లాసిఫై ది రియాక్షన్స్ ఇంటూ 3 types. ఆ 3 types ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ ద రేట్ అమ్మ. ఓకే, డిపెండింగ్ అపాన్ ద రేట్. డిపెండింగ్ ఆన్ ద రేట్ అంటే ఎలా రియాక్షన్ జరుగుతుంది, ఎంత టైంలో రియాక్షన్ జరుగుతుంది, హౌ క్విక్ రియాక్షన్ ఇస్ హ్యాపెనింగ్ లేదా హౌ స్లో రియాక్షన్ ఇస్ హ్యాపెనింగ్. దీన్ని బట్టి మనము విల్ క్లాసిఫై ద రియాక్షన్స్ ఇంటూ 3 types. అవేంటి అంటే ఇన్స్టంటేనియస్ రియాక్షన్స్, ఇన్స్టంటేనియస్ రియాక్షన్స్, వెరీ స్లో రియాక్షన్స్ and slow or moderate reactions. Slow or moderate reactions. Now let us see one by one. First and foremost, manaki instantaneous reactions ante enti.
ఇన్స్టంటేనియస్ రియాక్షన్స్ అంటే ఇట్లా అలా అంత క్విక్గా రియాక్షన్ జరిగితే ఇన్స్టంటేనియస్ రియాక్షన్ అని పిలుస్తాం. ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ అసలు మామూలుగా వస్తున్నాయా, ఇన్స్టంట్ పాట్ అని, లేకపోతే ఇన్స్టంట్ కాఫీ అని, ఇన్స్టంట్ మ్యాగీ అని, అంటే ఏంటి అప్పటికప్పుడు వెరీ క్విక్లీ అయిపోతే వి యూజ్ ద వర్డ్ ఇన్స్టెంట్. అవునా? సో రియాక్షన్స్ కూడా అంత క్విక్గా జరిగితే, అంత క్విక్ అంటే టైం మనకి ఆల్మోస్ట్ 10⁻⁻14 to 10⁻⁻16 seconds. అంత క్విక్గా కనుక మనకి రియాక్షన్ జరిగితే వి కాల్ దమ్ యాజ్ ఇన్స్టంటేనియస్ రియాక్షన్స్. సో 10⁻⁻14 అంటే జస్ట్ ఇమాజిన్ మన బ్లింక్ ఆఫ్ ఏంటిది, మనం ఐ బ్లింకింగ్ కూడా ఇంకా టైం పడుతుందేమో. అవునా? ఇది అంత క్విక్. 10⁻⁻14 అంటే ఎంత క్విక్గా రియాక్షన్ జరుగుతుంది. సో అంత క్విక్గా రియాక్షన్ జరిగితే మనం వాటిని ఇన్స్టంటేనియస్ రియాక్షన్స్ అని పిలుస్తాం. అయితే రియాక్షన్ అంత ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనం ఈ రియాక్షన్స్కి రేట్ అనేది చెప్పలేము. వి కెనాట్ టాక్ అబౌట్ ద రేట్. ఓకే, బేసికల్లీ ఒక రేట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ మోస్ట్లీ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఏజీసీఎల్ ప్రెసిపిటేషన్ కానీ ఇవన్నీ కూడా మనకి దే ఆర్ ఇన్స్టంటేనియస్ రియాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, AgNO3 plus NaCl gives rise to AgCl PPT plus NaNO3. అంటే బేసికలీ అయోనిక్ రియాక్షన్స్ జనరలీ దే ఆర్ ఇన్స్టంటేనియస్ రియాక్షన్స్. అంత క్విక్గా రియాక్షన్స్ జరుగుతాయి. బేరియం క్లోరైడ్ ప్లస్ H2SO4 ఫార్మింగ్ బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేట్. అవునా? సో అవన్నీ కూడా ఇన్స్టంటేనియస్ రియాక్షన్స్. వెరీ 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 క్విక్. నెక్స్ట్, వెరీ స్లో. చాలా చాలా స్లోగా రియాక్షన్స్ జరుగుతాయి. సో టైం ఎంత అని నన్ను అడిగితే రోజులు పట్టచ్చు, వారాలు పట్టచ్చు, నెలలు పట్టచ్చు, చెప్పలేం. అంత స్లోగా రియాక్షన్స్ జరుగుతాయి. ఇట్ కెన్ టేక్ డేస్, ఇట్ కెన్ టేక్ మంత్స్ టుగెదర్. చాలా స్లోగా రియాక్షన్ జరుగుతుంది. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఫార్మేషన్ ఆఫ్ వాటర్, H2 plus O2 gives rise to H2O. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా స్లో రియాక్షన్స్. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్, మోడరేట్ రియాక్షన్స్. మోడరేట్ రియాక్షన్స్ అంటే మరీ అంత స్లోగా కాదు, అలా ఇన్స్టంటేనియస్ అంత ఫాస్ట్ గాను కాదు. మన రూమ్ టెంపరేచర్ దగ్గర ఒక విజిబుల్ చేంజ్ అన్నది మనం చూడగలుగుతాం. సో అలాంటి రియాక్షన్స్ ని మనం మోడరేట్ రియాక్షన్స్ అని చెప్తాం. రూమ్ టెంపరేచర్, at room temperature changes visible. మనకు కనిపిస్తుంది క్లియర్గా. సో ప్రాబ్లమే లేదు, ఈజీగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2H2O ప్లస్ O2. సో అలాంటి రియాక్షన్స్ని మనము మోడరేట్ రియాక్షన్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్: ఇన్స్టంటేనియస్ రియాక్షన్స్, వెరీ స్లో రియాక్షన్స్ అండ్ మోడరేట్ రియాక్షన్స్. అర్థమైందా? నందిని, నీట్ ఆస్పిరెంట్, చెప్పమ్మా. వాట్స్ యువర్ డౌట్? We'll let you know, dear. We'll let you know. Once we'll get the online also, we'll let you know, amma. Jayalakshmi, absolutely yes. Okay, so ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఇప్పుడు ఈ కెమికల్ రియాక్షన్స్ కి రేట్ అన్నది ఎలా రాస్తాం అంటే, రేట్ అంటే ఏమవుతుంది? విల్ బి టాకింగ్ అబౌట్ ద స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్. అవునా కాదా? సో ఇప్పుడు ఆ రేట్ అన్నది ఎలా మాట్లాడతాం? ఓకే, సో ఈ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్. యావరేజ్ రేట్, ఇన్స్టంటేనియస్ రేట్ మాట్లాడతాం. ఫార్ములా అన్నది సేమే. At that particular instant, at time t equal t tends to 0, limit t tends to 0, change in concentration with change in time will be instantaneous reaction. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి అమ్మా, మీకు ఒక బండి మీద వెళ్తున్నారు. ఓకే, యూఆర్ గోయింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి అనుకోండి. సో ఈ జర్నీలో వెన్ యూఆర్ గోయింగ్ ఆన్ స్కూటీ,
if I say that the average speed of your vehicle is 30 kmph, does that mean that throughout the journey you were with 30 kmph speed only? లేదు, నువ్వు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 10 kmph కి వచ్చావు, ఆల్మోస్ట్ రోడ్ ఖాళీ ఉన్నప్పుడు 40-50 ఎక్కించావు, నార్మల్ స్పీడ్ ఉన్నప్పుడు 20లో వెళ్ళావు, 30లో వెళ్ళావు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కూడా 15లో వెళ్ళావు. సో ఇట్ డిపెండ్స్. కానీ ఓవరాల్ గా యావరేజ్ గా మాట్లాడుకుంటే ఓవరాల్ స్పీడ్ విల్ బి సమ్ ఆఫ్ ఆల్ ది స్పీడ్స్ డివైడెడ్ బై నంబర్ విల్ గివ్ యూ యావరేజ్ గా ఒక 30 kmph అని చెప్తాం. కరెక్ట్? సో దాన్నే అలా అక్కడ స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. అవునా? అక్కడ స్పీడ్ అన్నది యూఆర్ టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు ద డిస్టెన్స్. ఇంత టైంలో ఎంత డిస్టెన్స్ కవర్ చేసావు. సో చేంజ్ ఇన్ డిస్టెన్స్ అపాన్ టైం విల్ గివ్ యూ ద స్పీడ్. ఇక్కడ ఒక రియాక్షన్ లో డిస్టెన్స్ ఉండదు. ఏం మారుతుంది అక్కడ? కాన్సంట్రేషన్ మారుతుంది. లేదా గ్యాసెస్ తీసుకుంటే ప్రెషర్ మారుతుంది. సో చేంజ్ ఇన్ కాన్సంట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం ఆర్ చేంజ్ ఇన్ ప్రెషర్ విత్ రెస్పెక్ట్ టు టైం ఇస్ కాల్డ్ యాజ్ రేట్. అర్థమైందా? సో చేంజ్ ఇన్ కాన్సంట్రేషన్ ఆర్ చేంజ్ ఇన్ ప్రెషర్ విత్ రెస్పెక్ట్ టు టైం. అర్థమైందా? సో change in concentration or pressure per unit time మనము రేట్ అని పిలవచ్చు. సో దీన్ని మ్యాథమెటికల్ ఫామ్ లో రాసుకుందాం. సో ఎలా రాయొచ్చు? యావరేజ్ రేట్ ఇస్ ఈక్వల్ టు, సో ఒక రియాక్షన్ ఉందమ్మా, రియాక్టెంట్స్ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్. ఇప్పుడు రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? రియాక్టెంట్ కాన్సంట్రేషన్ తగ్గుతోంది, ప్రొడక్ట్ కాన్సంట్రేషన్ పెరుగుతోంది. అంటే ఒక రియాక్షన్ జరుగుతోంది అంటే రియాక్టెంట్ కాన్సంట్రేషన్ ఇస్ డిక్రీజింగ్. అవునా? సో యావరేజ్ రేట్ ఇస్ ఈక్వల్ టు డిక్రీజ్ ఇన్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అపాన్ టైం. అపాన్ టైం. ఈ డిక్రీజ్ ని మనము నెగటివ్ సైన్ తో ఇండికేట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ మైనస్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అపాన్ టైం. చేంజ్ ఇన్ టైం ఎంత ఉంటే అంత. ఓకే? సో రియాక్టెంట్ తగ్గుతోంది, ఎంత తగ్గుతోంది విత్ రెస్పెక్ట్ టు టైం ఇస్ రేట్. రియాక్టెంట్ తగ్గుతోంది అంటే ప్రొడక్ట్ పెరుగుతోంది. సో దీన్ని ఇంకొక రకంగా రాయొచ్చు, ఇంక్రీజ్ ఇన్ concentration of product upon time is average rate again. So idem avvali plus concentration of P by delta T. P ante enti? Product concentration. Concentration of product. అర్థమైందా? సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? We can write R equal to ప్లస్ ఆర్ మైనస్ కాన్సంట్రేషన్ ఆఫ్ టీ బై. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్రొడక్ట్స్ తీసుకుంటే పాజిటివ్ సైన్, అదే రియాక్టెంట్స్ తీసుకుంటే నెగటివ్ కాన్సంట్రేషన్. ఓకేనా? సో ఐ జస్ట్ రైట్ ఇట్. ప్లస్ ఫర్ ప్రొడక్ట్స్, మైనస్ ఫర్ reactants, delta C is concentration and T is time. అదే if you are having a gaseous reaction, అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? R equal to change in pressure upon time. So change in pressure upon time. అంతే. ఓకేనా? So as the reaction proceeds, so concentration versus time, ఏమవుతుంది? Reactant concentration is decreasing, product concentration is increasing. అర్థమైందా? అర్థమైందా? So average rate is nothing but change in concentration or change in pressure per unit time. సో నార్మల్ aqueous solutions వీటి మాట్లాడినప్పుడు కాన్సంట్రేషన్ యూస్ చేస్తారు. అలా కాకుండా గ్యాషియస్ ఫేజ్ రియాక్షన్స్ మాట్లాడుతున్నప్పుడు ప్రెషర్స్ యూస్ చేసుకుని చెప్పచ్చు. సో R equal to plus or minus delta C by T or R equal to plus or minus delta P by T. సో ఇక్కడ కాన్సంట్రేషన్ ఏంటి? కాన్సంట్రేషన్ మోలార్ తీసుకున్నారు అనుకోండి, యూనిట్స్ ఏమవుతాయి? మోలార్ టైమ్ ఇన్వర్స్.
ఇక్కడ ఏమవుతాయి ప్రెషర్ టైమ్ ఇన్వర్స్. ప్రెషర్ క్యాన్ బి ఇన్ అట్మాస్ఫియర్స్ ఆర్ ఎనీథింగ్. సో ATM టైమ్ ఇన్వర్స్ అవ్వచ్చు, దిస్ విల్ బి మోలార్ టైమ్ ఇన్వర్స్. అర్థమైందా? సో దిస్ ఇస్ అబౌట్ యావరేజ్ రేట్. యావరేజ్ రేట్. సో యావరేజ్ రేట్ కి ఇన్స్టంటేనియస్ కి ఏం డిఫరెన్స్ లేదు. యాజ్ లిమిట్ t tends to 0, లిమిట్ t tends to 0, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో మీరు చదువుతారు. ఓకే, సో RS ప్లస్ ఆర్ మైనస్ డెల్టా C బై డెల్టా T ప్లస్ ఆర్ మైనస్ డెల్టా P బై డెల్టా T. ఫార్ములాలో డిఫరెన్స్ ఏమీ లేదు. T అన్నది ఆల్మోస్ట్ టెండ్స్ టు 0. దాన్నే మనం R ఇన్స్టంటేనియస్ స్పీడ్ అని పిలుస్తాం. ఓకేనా? సో జనరలీ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే అంత ఈజీ కాదు. సో గ్రాఫ్ నుంచి కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ అనేది ఇలా తగ్గుతుంది అనుకోండి, కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో కాన్సన్ట్రేషన్ ఇలా తగ్గుతోంది అనుకుందాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ A. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఇన్స్టంటేనియస్ రేట్, ఫైండ్ అవుట్ ద స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్. స్లోప్ ఎంత వస్తుందో అదే. సో ఈ గ్రాఫ్ కి స్లోప్ తెలియాలి అంటే ఏం చేయాలి? డ్రా టాంజెంట్. డ్రా అ టాంజెంట్. డ్రా టాంజెంట్స్ టు దిస్. సో ఎప్పుడైతే ఒక టాంజెంట్ డ్రా చేస్తారో ఈ గ్రాఫ్ కి, ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ విల్ గివ్ యూ ఇన్స్టంటేనియస్ రేట్. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ is equal to instantaneous rate. Slope of the tangent will give you the instantaneous rate. Clear? So మనము instantaneous rate కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇందులో పెద్దగా డిఫరెన్స్ అన్నది ఏమీ లేదు, బేసిక్. సో నెక్స్ట్ let us move to further. సో రేట్ ఆఫ్ అ రియాక్షన్ ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ అమ్మ. ఓకే, సో ఒక రియాక్షన్ జరుగుతోంది అంటేనే రేట్ గురించి మాట్లాడతాం. సో రేట్ ఎప్పుడు పాజిటివే. అక్కడ నెగటివ్ సైన్ ఎందుకు స్పెసిఫై చేస్తాము అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గుతోంది అంటే మైనస్. సో మనం ఒక మైనస్ పెడుతున్నాం, మైనస్ ఇంటూ మైనస్ ఓవరాల్ గా ఏమవుతుంది? పాజిటివ్ వస్తుంది, అందుకే రాస్తాం. సో సిన్స్ డెల్టా ఆర్ ఇస్ నెగటివ్, కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతోంది, విల్ మల్టిప్లై విత్ -1 సో దాట్ విల్ గెట్ అ పాజిటివ్ క్వాంటిటీ. అందుకే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ దగ్గర మైనస్ అని, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ దగ్గర ప్లస్ అని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు కూడా రేట్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్. ఒక రియాక్షన్ జరుగుతుందంటేనే రేట్ గురించి మాట్లాడతాం, ఇంకా అందులో మళ్ళీ నెగటివ్ క్వాంటిటీ అన్నది ఏమీ లేదు. సో అందుకే రేట్ ఆఫ్ అ రియాక్షన్ ఇస్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ పాజిటివ్. క్లియర్? ఇప్పుడు నవ్ లెట్ us see units of rate. సో యూనిట్స్ ఆఫ్ రేట్ ఆఫ్ ద రియాక్షన్. సో రేట్ అంటే ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ డెల్టా C బై T ఆర్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా P బై డెల్టా T. అవునా? సో కాన్సన్ట్రేషన్ ఏంటి? మోల్ పర్ లీటర్ పర్ టైం. ఇదేంటి? ATM పర్ టైం అనుకోవచ్చు. సో దీని ఏం రాయొచ్చు? మోల్ లీటర్ ఇన్వర్స్ టైం ఇన్వర్స్. సెకండ్స్ తీసుకుంటే ప్రాబ్లమే లేదు. ATM టైం ఇన్వర్స్. ఓకే, సో కాన్సన్ట్రేషన్ ఇలాగా రాసుకుంటాం. సో గ్యాషియస్ రియాక్షన్ ఇస్తే విల్ రైట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్. అలా కాకుండా ఒక నార్మల్ రియాక్షన్ ఇస్తే విల్ రైట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్. సో యూనిట్స్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ద reaction. Clear? Now overall rate of a reaction. So ఒక కంప్లీట్ రియాక్షన్ ఇచ్చారు, దానికి ఓవరాల్ రేట్ ఎలా రాయాలి? సో లెట్ మీ రైట్ అన్ ఎగ్జాంపుల్. నా దగ్గర ఒక రియాక్షన్ ఉంది, M1A plus M2B gives rise to N1C
ప్లస్ N2D అనుకుందాం. సో A ప్లస్ బి గివ్స్ రైస్ టు C ప్లస్ డి అమ్మ. మరి M1లు N1లు ఏంటి అంటే దే ఆర్ ద స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. ఎందుకు యూజ్ చేయాలి? ఒక ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయాలి అంటే వి మస్ట్ యూజ్ దిస్ స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక రియాక్షన్ జరుగుతోంది. అప్పుడు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గుతోంది, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతోంది. అవునా? సో దాని ప్రకారంగా రాయండి. రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి డిసపియర్ అవుతున్నాయి, సి అండ్ డి అపియర్ అవుతున్నాయి కదా. సో రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ ఏ ఏమవుతుంది? ఇది మైనస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ టీ. స్మాల్ చేంజ్ కి రాస్తున్నాం డిఏ బై డిటి. దీని స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ అబ్జర్వ్ చేయండి. స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ అది చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ మైనస్ డిఏ బై డిటి. బి ఏమవుతుంది? మైనస్ డిబి బై డిటి. ఓకే, ఇప్పుడు రేట్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ సి అండ్ డి. సి ఎంత? డిసి బై డిటి. డి ఎంత? డిడి బై డిటి. ఓకే, ఇప్పుడు లెట్ us రైట్ ద ఓవరాల్ రేట్ ఆఫ్ ద రియాక్షన్. సో ఏమవుతుంది? ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి, రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఎంత? ఏకి మైనస్ డిఏ బై డిటి. అవునా? స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంతమ్మా? M1. దాని రెసిప్రోకల్ రాయి 1 by M1 into minus DA by DT is equal to ఇదేంటి? minus 1 by M2 into dB by dt is equal to 1 by N1 into dC by dt is equal to 1 by N2 into dd by dt. dd by dt. Okay na? This will be the overall rate of the reaction. Chala chala important. Okay? So, minus dA by dt is the rate of disappearance of A. Then its stoichiometric coefficient 1 by M1 number. Reciprocal. Next, rate of disappearance of B is minus dB by dt into 1 by M2. Next, dC by dt. Products kada negative sign undadu. Into 1 by N1. Again, dd by dt again into 1 by N2. సో ఒక ఈక్వేషన్, ఒక రియాక్షన్ ఇచ్చినప్పుడు ఇది రాయడం అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ డైరెక్ట్ గా ఇది రాయడం మీద కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అది మనం PYQs డిస్కస్ చేసినప్పుడు బోర్డ్ అని క్వశ్చన్ నేను మీకు చెప్తా మీకు నెక్స్ట్ క్లాస్ లో. సో దిస్ ఇస్ ద ఓవరాల్ రేట్ ఆఫ్ ద రియాక్షన్. దిస్ ఇస్ ద ఓవరాల్ రేట్ ఆఫ్ ద రియాక్షన్. ఫైన్. Fine. Next, factors affecting rate of the reaction. ఈ rate ని అసలు what are the factors which affect the rate of the reaction? First one is the concentration అమ్మా. గ్యాసెస్ లో తీసుకుంటే ప్రెషర్. అవునా కాదా? ఎందుకంటే రేట్ రాస్తున్నప్పుడే డైరెక్ట్ గా రాస్తున్నాం. రేట్ ఇస్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో డెఫినెట్లీ అక్కడ కాన్సన్ట్రేషన్ మారితే రేట్ మారిపోతుంది. సో కాన్సన్ట్రేషన్ ఇస్ అ వన్ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ ద రేట్. సెకండ్ ఇస్ టెంపరేచర్. ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తారో కొంచెం రియాక్షన్ అన్నది త్వరగా జరుగుతుంది. అందుకే టెంపరేచర్ ఆల్సో ఎఫెక్ట్స్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్. అండ్ థర్డ్ వన్ ఇస్ కెటలిస్ట్. సో కెటలిస్ట్ ఏం చేస్తుంది అంటే డిక్రీజ్ ఇన్ యాక్టివేషన్ ఎనర్జీ. డిక్రీజ్ ఇన్ యాక్టివేషన్ ఎనర్జీ. దీన్ని చేసే పనే ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రియాక్షన్ జరగడానికి లెట్ us థింక్ దట్ ఓకే ఇంత ఎనర్జీ కావాలి. ఓకే, ఇంత ఎనర్జీ హిట్ అయినప్పుడు మాత్రమే రియాక్షన్ అన్నది జరుగుతుంది. సో దట్ ఈస్ ద యాక్టివేషన్ ఎనర్జీ. సో నువ్వు ఎప్పుడైతే కెటలిస్ట్ యాడ్ చేస్తావో ఇంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, దీనికే రియాక్షన్ జరిగిపోతుంది. చూడండి, సో ఎనర్జీ తక్కువ అయిపోయిందా, సో రియాక్షన్ త్వరగా జరుగుతుంది.
అందుకే ఎప్పుడైనా సరే కెటలిస్ట్ యాడ్ చేస్తామో రియాక్షన్ త్వరగా జరుగుతుంది అని చెప్తాం. రీజన్ ఏంటమ్మా? So whenever we add a catalyst, it decreases the activation energy of the particular molecule. So activation energy తగ్గింది అంటే అంత హై ఎనర్జీ నువ్వు ఇవ్వాల్సిన పని లేదు ఫర్ ద రియాక్షన్ టు హ్యాపెన్. తక్కువ ఎనర్జీకే రియాక్షన్ జరిగిపోతుంది. సో వాట్ డూ యూ కాల్? హ్యాపీగా రియాక్షన్ త్వరగా అయిపోతుంది అని చెప్తాం. సో catalyst యాడ్ చేస్తే యాక్టివేషన్ ఎనర్జీ తగ్గడం వల్ల రియాక్షన్ హ్యాపెన్స్ ఎట్ అ ఫాస్టర్ టైం, క్విక్గా అయిపోతుంది. ఓకే, సో టెంపరేచర్, concentration and catalyst are the factors which affect the rate of the reaction, right? Next, rate law. What do you mean by rate law? Rate of appearance, rate of disappearance ela rastunnaro will also be able to write oka reaction ki oka law laga. We can also talk about the law. Okay na? For example, ఒక రియాక్షన్ తీసుకుందాం. AA ప్లస్ BB గివ్స్ రైస్ టు CC ప్లస్ DD. ఓకే, లా ఆఫ్ మాస్ యాక్షన్ అప్లై చేయండి. ఈక్విలిబ్రియం టాపిక్ లో లా ఆఫ్ మాస్ యాక్షన్ అప్లై చేయండి. ఏమవుతుంది? రేట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ రైజ్డ్ టు ద పవర్ ఆఫ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. సో నేను ఇప్పుడు ఈ రియాక్షన్ ఇట్ సైడ్ మాట్లాడుతున్నా. సో రేట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్స్ ఏంటి? A and B రైజ్ టు ద పవర్ ఆఫ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. అవునా? A and B. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఇవి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. ఓకేనా? ఇప్పుడు ఐఎమ్ నాట్ రైటింగ్ ద స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్, ఐఎమ్ రైటింగ్ సమ్ అదర్ టర్మ్స్ X and Y. X and Y may be equal to A and B, may not be equal to A and B also. Okay, X and Y, they can be equal to A and B, or they need not be equal to A and B also. ఏదైనా జరగచ్చు. అయితే ఈ A and B, X and Y ఏవైతే ఉన్నాయో we call them as order of the reaction. ఏమని పిలుస్తామమ్మా? Order of the reaction. So this is R, ఇది ప్రపోర్షనాలిటీ కదా, తీసేయండి. సో రేట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ A పవర్ X ఇంటూ B పవర్ Y. ఓకే, సో రేట్ అంటే ఏంటి? డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. సో మైనస్ dr by dt is equal to K into A పవర్ X into B పవర్ Y. K into A పవర్ X into B పవర్ Y. ఈ X and Y ఏమైతే రాస్తున్నామో we call them as order with respect to A and B. Order with respect to A and B. Okay na? Order with respect to A and B. Overall order of the reaction అడిగినప్పుడు X plus Y equal to N. సో ఒక రియాక్షన్ లో ఈ మొత్తం వచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏ ఇస్ N. ఓకే, సో దిస్ ఇస్ ద ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. అయితే ఈ N అన్నది ఇట్ క్యాన్ బి పాజిటివ్ అమ్మా, ఇట్ క్యాన్ బి జీరో, ఇట్ క్యాన్ బి నెగటివ్, ఇట్ క్యాన్ ఆల్సో బి ఫ్రాక్షనల్. బేసికలీ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడం అన్నది నీ వల్ల నా వల్ల కాదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ జనరేటెడ్ థియరిటికలీ. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ. ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ. సో ఒక సబ్స్టెన్స్ కి ఆర్డర్ అన్నది క్యాలిక్యులేట్ చేయడం ఇట్ ఈస్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, కాకపోతే బేసిక్ వాల్యూస్ తెలుసుకొని విల్ బి ఏబుల్ టు ప్రెడిక్ట్ ద ఆర్డర్. వీ క్యాన్ డూ దట్. బట్ ఒరిజినల్ ఆర్డర్ అన్నది దీనికి 5 ఉంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్.
అది ఎవరు చేసింది కాదు, ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవెన్. సో ఈ n అన్నది ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ. n is called as the overall order of the reaction. n is called as the overall order of the reaction. అండ్ ఇక్కడ k ఏదైతే యూజ్ చేస్తున్నానో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద రేట్ కాన్స్టెంట్. ఏమని పిలుస్తామమ్మా? రేట్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. ఈ n వాల్యూ మనము చదువుతున్నప్పుడు వీ కెన్ టాక్ అబౌట్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, జీరో ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్, థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్. ఇవన్నీ ఇట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ n. n వాల్యూ 0 అయితే జీరోత్ ఆర్డర్ రియాక్షన్, n వాల్యూ 1 అయితే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, n వాల్యూ 2 అయితే సెకండ్ ఆర్డర్ రియాక్షన్. అది సో అక్కడ ఏ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అన్నది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ n. సో అండ్ k is called as the rate constant. ఇప్పుడు now let us see what are the units of rate constant. So before I go into the units of rate constant, so rate law for any reaction, it cannot be predicted by merely looking at the balanced chemical equation. So theoretically avvadu, it is only experimentally determined. So 2NO plus O2 gives rise to 2NO2. Rate equal to K into NO whole square into O2. The concentration of reactants, stoichiometric coefficients. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి K into concentration of CHCl3, concentration of Cl2 పవర్ 1 ఉండాలి టు ద పవర్ stoichiometric coefficient రాస్తే. యాక్చువల్లీ టు ద పవర్ ఆఫ్ stoichiometric అవ్వాలి అని రూల్ ఏమీ లేదు కదా. సో అందుకే చెప్పాం ఆర్డర్ క్యాన్ ఆర్ కెనాట్ బి ఈక్వల్ టు యువర్ stoichiometric coefficients. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే Cl అన్నది టు ద పవర్ 1/2, అంటే క్లోరిన్ ఆర్డర్ ఇస్ 1/2. Cl2 ఆర్డర్ ఎంత ఉందమ్మా? 1/2. అదే క్లోరోఫామ్ ఆర్డర్ ఇస్ 1. ఆ 1 ఎలా వచ్చింది, 1/2 ఎలా వచ్చింది అంటే ఏంటి? వాట్ డు యూ కాల్ దాట్? సో 1 ఎలా వచ్చింది, 1/2 ఎలా వచ్చింది? ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటలీ గాట్. ఓకేనా? నౌ యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్. సో యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, విచ్ ఇస్ యువర్ K. సో ఇది మనము వీ కెన్ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్, వీ కెన్ ఆల్సో టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్స్. ఓకేనా? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చెప్పచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ చెప్పచ్చు. సో రేట్ ఈక్వల్ టు K ఇంటూ A పవర్ n కదా బేసిక్ గా. సో వాట్ యు హౌ డు యు రైట్ రేట్? రేట్ కాన్స్టెంట్ ఇంటూ concentration of reactants raised to the power of their orders. So rate equal to K into A power n. Correct? So K kavali. K is rate by A power n. Antena? Saripenda? So units of, ఇప్పుడు నాకు యూనిట్స్ కావాలి. సో దీన్ని ఏమని చెప్పచ్చు? Units of rate divided by unit of concentration raised to the power of n. అవునా కాదా? Units of rate divided by units of concentration raised to the power of n. So this is equal to rate units ఏంటమ్మా? మనం ఆల్రెడీ కాన్సంట్రేషన్స్ లో చెప్పాం, మోల్ పర్ లీటర్ టైమ్ ఇన్వర్స్. So mole per liter time inverse. అంతే కదా, రేట్ అంటే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అపాన్ టైం. సో చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ మోల్ పర్ లీటర్ అనుకుంటే అపాన్ టైం డివైడెడ్ బై యూనిట్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఏంటి? మోల్ పర్ లీటర్ పవర్ n. సో ఇది పైకి పంపించండి. మోల్ పవర్ ఏమవుతుంది? 1 మైనస్ n. అవునా? సో K ఈక్వల్ టు మోల్ పర్ లీటర్ పవర్ 1 మైనస్ n ఇంటూ టైమ్ ఇన్వర్స్. మోల్ పర్ లీటర్ పవర్ 1 మైనస్ n ఇంటూ టైమ్ ఇన్వర్స్. అదే సేమ్ కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ రాశారు అనుకోండి, ఆర్ ATM పవర్ 1 minus n into time inverse. Excuse me. So K equal to ATM power 1 minus n into time inverse. So it can be anything. So in terms of concentrations రాస్తున్నారు అనుకోండి, ఇది యూజ్ చేస్తారు.
ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్స్ రాస్తున్నారు అనుకోండి, ఇది యూజ్ చేస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందా? సో దీస్ బోత్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ది రేట్ కాన్స్టెంట్. ఫైన్. నౌ లెట్ us derive for the various orders. ఇప్పుడు 0th ఆర్డర్ అనుకోండి, 1 మైనస్ 0 అంటే మోల్ పర్ లీటర్ టైమ్ ఇన్వర్స్ ఇస్ ద యూనిట్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ ఫర్ 0th ఆర్డర్ రియాక్షన్. ఫస్ట్ ఆర్డర్ అనుకోండి, 1 మైనస్ 1, ఎనీథింగ్ పవర్ 0 ఇస్ 1. సో జస్ట్ టైమ్ ఇన్వర్స్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క యూనిట్స్. అలా కాకుండా సెకండ్ రాశారు అనుకోండి, 1 మైనస్ 2 అంటే లీటర్ పైకి మోల్ ఇన్వర్స్ టైమ్ ఇన్వర్స్. So this we can talk about the units. So 0th order, it is just mole liter inverse, second inverse. Ade first order reaction just a time inverse, so second inverse. So second order reaction mole inverse liter, second inverse. All these are the units of rate constant respective to their orders. Okay na? Fine till here? Fine till here? Next, integrated rate equations. So ఇది మనము ప్రతి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్, 0th ఆర్డర్ రియాక్షన్ కి, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి, సెకండ్ ఆర్డర్ రియాక్షన్ కి, ఇలాగా ప్రతి దానికి మనం ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ అన్నది రాయొచ్చు. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను మైనస్ డిఏ బై డిటి డిబి బై డిటి అని రాశాను. అంటే ఏంటి? ఇది డిఫరెన్షియల్ ఫామ్. ఇది డిఫరెన్షియల్ ఫామ్, అవునా కాదా? మీరు మ్యాథమెటిక్స్ లో చదువుకున్నారా? డిఫరెన్షియేషన్స్ చదువుతారు, ఇంటిగ్రేషన్స్ కూడా చదువుతారు. ఇది డిఫరెన్షియల్ ఫామ్. సో ఈ ఫామ్ కి ఇంటిగ్రేషన్ కూడా చేస్తే వచ్చేదే ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్. సో అవి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ మనం ప్రతి ఆర్డర్ కి కూడా రాద్దాం. సో లెట్ us write it for 0th ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్. ఈ మూడు ఇంపార్టెంట్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్. ఎక్కువ శాతం క్వశ్చన్స్ మీరు ఎనీ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తీసుకున్న ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ ఎక్కువ రిపీట్ అవుతాయి. నౌ లెట్ us start with 0th ఆర్డర్ రియాక్షన్. సో 0th ఆర్డర్ రియాక్షన్ అంటే ఏంటమ్మా? సో రేట్ is equal to minus dr by dt is equal to, ఎందుకు? decrease in the concentration of reactants is equal to rate constant into r power 0. ఎందుకు? 0th ఆర్డర్ కదా, సో n వాల్యూ is 0. సో మైనస్ dr by dt is equal to k into r power 0. r power 0 అంటే ఎంతమ్మా? 1. సో మైనస్ dr by dt is equal to k. ఫైన్. దీని నుంచి ఈక్వేషన్ రాస్తున్నాను, ఇక్కడ చూడండి. సో మైనస్ dr is equal to kdt. Now integrate this equation. So minus of అంటే ఇంటిగ్రేటింగ్ ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. సో మైనస్ dr, అవునా? సో వాట్ విల్ హ్యాపెన్ హియర్? r ఈక్వల్ టు ఇంటిగ్రల్ dr r ఈక్వల్ టు kt ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్, అవునా కాదా? ఓకే, మైనస్ ఇక్కడ రాసుకోండి. సో r ఈక్వల్ టు మైనస్ kt ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఎందుకు? ఇంటిగ్రల్ dr అంటే r. సో r ఈక్వల్ టు మైనస్ ఇక్కడ రాస్తున్నా, ఇంటిగ్రల్ కాన్స్టెంట్ గా ఫస్ట్ కాన్స్టెంట్ బయటికి తీసేయండి. ఇంటిగ్రల్ dt ఇస్ t. సో మైనస్ kt ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఫైన్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే at time t equal to 0 r ఏమవుతుంది?
initial concentration R naught. Okay, so R naught equal to 0, right? So minus kT plus I, or I equal to concentration of R naught. ఇది తీసుకొచ్చి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు. సో కాన్సంట్రేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ ఆర్ నాట్. దీన్ని ఇంకొంచెం మార్చండి. ఆర్ మైనస్ ఆర్ నాట్ ఈక్వల్ టు, లేదా ఆర్ నాట్ మైనస్ ఆర్ ఈక్వల్ టు కేటీ. ఓకే, అంతే. ఆర్ నాట్ మైనస్ ఆర్ ఈక్వల్ టు కేటీ. ఆర్ నాట్ అంటే ఏంటి? ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఎట్ టైమ్ టీ ఈక్వల్ టు 0. ఆర్ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఎట్ టైమ్ టీ. కే ఇస్ ద రేట్ కాన్స్టెంట్ అండ్ టీ ఇస్ ద టైమ్ టేకెన్. ఓకే, సో దీని నుంచి కే రాయొచ్చు, విచ్ ఇస్ concentration of the reactant at time t equal to 0 minus concentration of reactant at time t divided by time t. So this will give you the rate constant K. అర్థమైందా? సో జీరోత్ ఆర్డర్ రియాక్షన్ కి ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఏమవుతుంది? సో R naught minus R equal to KT, or A naught minus A is equal to KT. Initial concentration in terms of R రాయొచ్చు, లేదా in terms of A రాయొచ్చు, ఏదైనా whatever is your feasibility. So A naught minus A is equal to KT, or R naught minus R is equal to KT. ఇప్పుడు let us write this equation కి ఒక గ్రాఫ్ గీద్దాం. So let us draw a graph with rate dA by dt, అంటే concentration A అనుకుంటే dA by dt on y-axis and concentration of time here. So minus dr by dt is equal to ఎంత? Anything power 0 is 1. అంటే concentration of dA by dt is always constant. Okay, so for any concentration of R మనకి ఏమవుతుంది? The dr by dt is always remaining constant. So constant అంటే ఏంటి? Straight line parallel to the x-axis. Okay, అర్థమైందా? So dr by dt is constant. Fine. సో అదే ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు అదే జీరోత్ ఆర్డర్ రియాక్షన్ కి ఇంకొంచెం వెరైటీగా కూడా రాయొచ్చు. గ్రాఫ్ లెట్ మీ రైట్ ఇట్ ఫర్ ఆర్ అండ్ టీ. సో మన ఈక్వేషన్ ఏంటమ్మా? ఆర్ నాట్ మైనస్ ఆర్ ఈక్వల్ టు కేటీ. ఆర్ నాట్ మైనస్ ఆర్ ఈక్వల్ టు కేటీ. నేను y యాక్సిస్ మీద ఆర్ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఆర్ ఈక్వల్ టు ఆర్ నాట్ మైనస్ కేటీ. దిస్ ఆర్ ఈక్వల్ టు, రీఅరేంజ్ చేయండి, ఆర్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ ఆర్ నాట్. దీన్ని ఫార్మ్ లో రాయండి. y ఈక్వల్ టు మైనస్ ఎంఎక్స్ ప్లస్ సి. సో y ఈక్వల్ టు మైనస్ ఎంఎక్స్ ప్లస్ సి. సో మనకి y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇది y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఇలా ఉంటే y ఈక్వల్ టు మైనస్ ఎంఎక్స్ ప్లస్ సి. పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అంటే ఇది y ఈక్వల్ టు ఎంఎక్స్. అవునా కాదా? ఈక్వేషన్స్ యొక్క what do you call graphs for the respective equations. So y equal to minus mx plus c గ్రాఫ్ ఇది. ఇందులో ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? ఇంటర్సెప్ట్ is nothing but your c, which is r naught. స్లోప్ ఏమవుతుందమ్మా? స్లోప్ is nothing but k. So slope is equal to minus k. అర్థమైందా? Clear everyone?
గాట్ ఇట్? సో దీన్ని మనకి డైరెక్ట్ గా ఇట్లా గ్రాఫ్ ఇచ్చి స్లోప్ ఏంటి, ఇంటర్సెప్ట్ ఏంటి అని అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది. అందుకే ఈ ఈక్వేషన్ చూసిన వెంటనే గ్రాఫ్ కింద రిప్రజెంట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ చాలా ఈజీ ఇది. ఒక ఈక్వేషన్ చూసిన వెంటనే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ నీకు అడిగిన ఈక్వేషన్ ప్రకారంగా దాన్ని జస్ట్ మోడిఫై చేసుకుంటూ వెళ్ళు. సో నీకు వచ్చిన ఈక్వేషన్ ఇది, వాడు వై యాక్సిస్ లో ఆర్ అన్నాడు, సో కీప్ ఆర్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, మిగిలినవన్నీ రైట్ హ్యాండ్ సైడ్ కి పంపించాయి. మేక్ షూర్ దట్ టీ ఈస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. సో రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mx ప్లస్ సి. సో అలా రాస్తే మీకు వచ్చిన ఈక్వేషన్ ప్రకారంగా సి ఏంటి కే ఏంటి రాస్తే స్లోప్ తెలిసిపోతుంది, ఇంటర్సెప్ట్ కూడా తెలుస్తుంది. ఫైన్. సో సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ zeroth order reaction. సో zeroth order reaction ఎగ్జాంపుల్స్ చూస్తే decomposition of gaseous ammonia on a hot platinum surface at high pressures. So 2NH3 1130 Kelvin అంటే just imagine the temperature. In presence of platinum catalyst will produce N2 plus 3H2. So rate ఏమవుతుంది, concentration of NH3 to the power 0. ఎందుకు ఆర్డర్ 0 కదా, zeroth order reaction అని చెప్తున్నా, which is equal to K. అలాగే థర్మల్ డీకంపోజిషన్ ఆఫ్ హెచ్ఐ ఆన్ గోల్డ్ సర్ఫేస్, ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ zeroth order reaction. ఇన్ఫాక్ట్ మీకు ఐపీఈలో కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. zeroth order కి ఒక 2 ఎగ్జాంపుల్స్, ఫస్ట్ ఆర్డర్ కి ఒక 2, సెకండ్ ఆర్డర్ కి ఒక 2, థర్డ్ ఆర్డర్ కూడా ఒక 2 ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే బెటర్. ఫైన్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ zeroth order reactions. నెక్స్ట్ లెట్ us go to first order reactions. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఏమైతుంది, సో minus dr by dt is equal to k into r power 1. ఎందుకు ఆర్డర్ 1 కదమ్మా ఇప్పుడు ఈసారి. సో అవునా కాదా, సో k into r power 1 ఎందుకు, ఇక్కడ ఆర్డర్ ఇస్ 1. సో ఇట్ ఈస్ జస్ట్ k into r అని రాసుకోవచ్చు. సో మైనస్ dr by dt is equal to k into concentration of r. దీని నుంచి minus dr is equal to k into concentration of r into dt. మళ్ళీ again we have to do the integration. అమ్మా రామా, ఓకేనా. సో ఈ ఆర్ ఉంది కదా, ఈ ఆర్ని ఇక్కడ దోసేయండి. మైనస్ డిఆర్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు కేడిటి. సో మైనస్ డిఆర్ బై ఆర్ అమ్మా, దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. సో కే బయటికి పంపించేయండి, ఇక్కడ కేటీ వస్తుంది. సో ఇక్కడ కేటీ వస్తుంది. ఇదేంటి మైనస్ డిఆర్ బై ఆర్ అంటే ఎల్ఎన్ఆర్, ఎల్ఎన్ అమ్మా ఇది. సో ఎల్ఎన్ఆర్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఇప్పుడు మళ్ళీ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ కి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అట్ టైం t ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, lnr0 ఈక్వల్ టు 0 ప్లస్ i, t 0 కదా, సో i ఈక్వల్ టు lnr0. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ ఏమవుతుంది, lnr ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ lnr0. ఫైన్. దీని ఇక్కడ పంపించండి, ఇదే ఇక్కడ పంపించండి. lnr0 మైనస్ lnr ఈక్వల్ టు కేటీ. సో దీన్ని ఏమని రాయొచ్చు, ln r0 by r equal to kt. ln r0 by r equal to kt. Okay na? Or k equal to 1 by t into
ln r naught by r. So k equal to 1 by t into ln r naught by r. So when you draw the graph with respect for rate and time, rate ki time ki it is an exponential decrease, అందుకే straight line రాదు. You can see an exponential decrease. ఓకే, ఎక్స్పోనెన్షియల్ డిక్రీజ్. ఎప్పుడైనా లాగరిథమ్స్ వచ్చాయి అంటే ఎక్స్పోనెన్షియల్ అయిపోతుంది, ఈ పవర్ అయిపోతుంది కదా. ఓకే, ఆర్ k ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ మైనస్ kt అని కూడా రాయొచ్చు. సో ఇది ln r naught by r ఈక్వల్ టు kt. ఫైన్. సో అలాగే ఇఫ్ యూర్ డ్రాయింగ్ గ్రాఫ్ బిట్వీన్ ln r కి t కి గీసారు అనుకోండి, యూ కెన్ ఆల్సో డ్రా దాట్ వే ఆల్సో. సో ln r కి t కి గీస్తే ఏమవుతుంది, ఇది మళ్ళీ ln r naught minus r రాసుకోండి. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ ఫర్ యూ. kt is equal to ln r naught minus ln r. y axis లో ln r ఉంచండి. ln r is equal to ln r naught minus kt. y equal to minus mx plus c. సో స్లోప్ ఏమవుతుంది, మైనస్ కే. సో ఇంటర్సెప్ట్ ఏమవుతుంది, ln r naught. ఫైన్. సో అట్ టూ డిఫరెంట్ టైమ్స్ రాశారు అనుకోండి, యూ కెన్ రైట్ ద ఈక్వేషన్ యాజ్ k ఈక్వల్ టు 1 by t2 minus t1 into ln r1 by r2. ఇక్కడ r1 is the concentration of reactant at time t1. r2 అంటే concentration of reactant at time t2. ఓకేనా. సో t1 and t2 are the times. t1 దగ్గర రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎంత, t2 దగ్గర రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎంత. సో దాని ప్రకారంగా రాస్తే k ఈక్వల్ టు 1 by t2 minus t1 into ln r1 by r2. ఓకే, fine till here. So this is for first order reaction. So first order reaction examples: hydrogenation of ethane, decomposition of N2O5, N2O, all these are examples. Nagashri, yes amma, all these are examples of first order reaction. So మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే k ఈక్వల్ టు 1 by t ln r naught by r రాసాం, అంతేనా. సో ఇప్పుడు ln తీసేయండి, 2.303. ln తీసేయాలి అంటే మల్టిప్లై విత్ 2.303 అండ్ రైట్ లాగరిథం బై t log of r naught by r. ఇప్పుడు చూడండి, log r naught by r కి kt రాయండి, kt రాయండి. సో kt is equal to kt by 2.303. రీఅరేంజ్ చేసుకోండి ఈక్వేషన్. లాగ్ r naught by r tx యాక్సిస్ లో ఉండాలి. సో k by 2.303 into t is equal to log r naught by r. సో ఇది ఏమవుతుంది, y, ఇది x, ఇదంతా m. సో ఏ ఫామ్ లో ఉంది, y ఈక్వల్ టు mx ఫామ్. సో స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ విత్ ఇంటర్సెప్ట్ బీయింగ్, ఇంటర్సెప్ట్ లేదు బికాస్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది, విత్ స్లోప్ బీయింగ్ k by 2.303. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్ ఇస్తాడు. ఓకే, సో ఈ లాగ్ r naught by r ని t తో ప్లాట్ చేసినప్పుడు స్లోప్ వాస్ 15 అన్నాడు అనుకోండి, అంటే k by 2.303 is 15 or k ఈక్వల్ టు 15 into 2.303. అందులోంచి k వాల్యూ వస్తుంది. ఈ వచ్చిన k వాల్యూని నెక్స్ట్ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసుకొని ఫార్ములాస్ డివైడ్ చేసుకొని డిరైవ్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హాఫ్ లైఫ్ ఆఫ్ అ రియాక్షన్. హాఫ్ లైఫ్ అంటే ఇప్పుడు చూడండి, రియాక్షన్ టోటల్ గా కంప్లీట్ అయిపోతుంది, 100% కంప్లీషన్ అనుకుందాం. సో 0 to 100%.
టోటల్ కంప్లీషన్ కి లెట్ ద టైమ్ బి టీ అనుకుందాం. లెట్ ద టోటల్ టైమ్ బి టీ అంటే కంప్లీట్ గా రియాక్షన్ జరగడానికి టైం టీ. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద రియాక్షన్ అంటే 50% ఆఫ్ రియాక్షన్ జరగడానికి మనకి పట్టే టైంనే టీ ఆఫ్ అని పిలుస్తాం. ఈ టీ ఆఫ్ ఇస్ నథింగ్ బట్ హాఫ్ లైఫ్ టైం. హాఫ్ లైఫ్ టైం. టీ ఆఫ్ ఇస్ నథింగ్ బట్ హాఫ్ లైఫ్ టైం అంటే 50% ఆఫ్ ద రియాక్షన్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతోంది ఇస్ కాల్డ్ యాజ్ హాఫ్ లైఫ్ టైం ఆఫ్ ద రియాక్షన్. ఓకే, అయితే ఈ హాఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ ద రియాక్షన్ ఏదైతే ఉందో వీ కెన్ టాక్ ఫర్ 0th ఆర్డర్ రియాక్షన్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇప్పుడు నేను మీకు ఐ టాక్ అబౌట్ విత్ 0th ఆర్డర్ రియాక్షన్. సో మన ఈక్వేషన్ ఏంటి? R0 minus R equal to KT. At time T equal to T off అంటే హాఫ్ టైం అవ్వాలి అంటే R ఏమవుతుందమ్మా 50% అయిపోతుంది. సో 50% ఆఫ్ ఏంటి? ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. సో ఇది కరెక్ట్ గా హాఫ్ టైం కి దిస్ కాన్సన్ట్రేషన్ విల్ బి హాఫ్ ఆఫ్ దిస్ కాన్సన్ట్రేషన్. అవునా? అర్థమవుతుందా లేదా? ఇది టోటల్ 100 అమ్మా, ఇది 0 to 100 అనుకోండి. సో ఇది టోటల్ టైం టీ. సో ఇది 50% అవ్వాలి అంటే ఇది హాఫ్ టైమే కదా, అవునా కదా? సో దిస్ విల్ బి మన ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ 50%, అంతే కదా? సో అట్ టైం టీ ఈక్వల్ టు టీ ఆఫ్ ఆర్ విల్ బి ఈక్వల్ టు R0/2. సో R0/2 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? R0 minus R0/2 equal to KT, or KT is equal to R0/2. ఓకే, ఇది K off కదా, T off. T off. So T off is equal to initial concentration of reactants by 2K. T off is equal to initial concentration of reactants by 2K. అర్థమవుతుందా లేదా? సో at time T equal to T off అంటే 50% ఆఫ్ ద రియాక్షన్ కి కావాల్సిన టైం మనకి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అయిపోద్ది. ఇప్పుడే రియాక్షన్ స్టార్ట్ చేస్తున్నా, ప్రొడక్ట్ 0% ఉంటుంది, ఇప్పుడే రియాక్షన్ స్టార్ట్ చేస్తున్నా. సో ఇనీషియల్ గా 100 అనుకోండి. లెట్ మీ డ్రా ఇట్ ఫర్. ఇనీషియల్ గా రియాక్టెంట్ 100 అనుకోండి, ఇప్పుడే రియాక్షన్ స్టార్ట్ చేస్తున్నా. ఈ రియాక్టెంట్ టోటల్ గా 0 అయిపోవాలి అంటే కంప్లీట్ గా ప్రొడక్ట్స్ ఫార్మ్ అయిపోయినాయి. సో దీనికి సంబంధించిన టైం టీ అనుకుంటే ఇది ఎగ్జాక్ట్లీ హాఫ్ అంటే టీ ఆఫ్. ఇది ఎంత అవుతుంది? 50% కంప్లీట్ అయినట్టు, అవునా? సో కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? A/2 R/2, అందుకే R0/2 అని రాస్తున్నాను. సో T ఆఫ్ విల్ బి ఈక్వల్ టు R0/2K. అలాగే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ తీసుకోండి. K ఈక్వల్ టు 2.303/T log ఆఫ్ A/A minus X. దీన్ని మనం లాగరిథంలో ఎలా రాసాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ R కదా, R0/R. ఓకేనా? దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే టైం T ఈక్వల్ టు T ఆఫ్ దిస్ విల్ బి ఈక్వల్ టు 0.693/K. సో ఇంకొక విషయం అమ్మ, ఒక్కొక్కసారి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ లోనే రాస్తాం. ఇప్పుడు రియాక్టెంట్స్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్, ఓకేనా? సో లెట్ us think that initial concentration of reactant is A. ప్రొడక్ట్స్ ఇప్పుడే ఫార్మ్ అయ్యాయి కాబట్టి 0 అనుకోండి. ఆఫ్టర్ అ టైం T ఏమవుతుంది? ఇందులోంచి X అమౌంట్ వెళ్ళిపోతుంది, ఓకేనా? ఇందులోంచి X అమౌంట్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ X అమౌంట్ అన్నది ఫార్మ్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు?
సో దీన్నే యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ యాజ్ 2.303/t log of R naught అంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ అమ్మ A బై ఇప్పుడు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎంత ఎక్స్ అమౌంట్ ఫార్మ్ అయింది అంటే ఎంత ఉంది అక్కడ A మైనస్ ఎక్స్. సో అలా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కూడా రాయొచ్చు. ఓకే, ఎంత ఉంది ఎంత పోయింది అని. సో ఆర్ నాట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఎట్ టైం టీ. సో ఇప్పుడే రియాక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ, ఆఫ్టర్ అ టైం టీ ఇప్పుడే రియాక్షన్ స్టార్ట్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇస్ ఏ. ఆఫ్టర్ అ టైం టీ ఏలోంచి ఎక్స్ అమౌంట్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మిగిలిన కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఎంత ఏ మైనస్ ఎక్స్. సో ఏ బై ఏ మైనస్ ఎక్స్. సో ఓన్లీ మీకు ఇట్లా ఆర్ నాట్ ఆర్ అని బదులు ఇలా రాసుకున్నా సరే తప్పేమీ లేదు. ఓకే, గాట్ ఇట్? Understood? Next, pseudo first order Miskin Sheikh. Have you enrolled, Amma? So we'll be starting off in the mid of November only. Okay na? So అందుకే త్వరగా registrations అనేవి important. So Dhriti is going to start in the November month only. Okay, ఈ month లోనే. నెక్స్ట్ స్యూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. స్యూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అంటే ఇవి చూడ్డానికి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ లాగా ఉంటాయి, కానీ ఒరిజినల్లీ మాలిక్యులారిటీ అన్నది ఇట్ విల్ బి గ్రేటర్ దాన్. ఓకేనా? సో order of the reaction is 1, but molecularity is greater than 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A gives rise to B plus C. సో అక్కడ రియాక్టెంట్ స్పీషీస్ ఒకటే ఉంది, సో ఆర్డర్ 1 అని అనుకుంటాం. ఇక్కడ రియాక్టెంట్ స్పీషీస్ లో 2 కూడా ఉండొచ్చు, కానీ దాని ప్రొసీజర్ మెకానిజం ప్రకారంగా వెళ్తే మనకి ఆర్డర్ అన్నది ఇట్ విల్ బి ఈక్వల్ టు 1. సో అందుకే ఏంటది సెకండ్ ఆర్డర్ లాగా కనిపిస్తుంది, కానీ కాదు, ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ ఓన్లీ. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కాకపోతే యునో దే బిహేవ్ యాజ్ అ డిఫరెంట్ ఆర్డర్. సో ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ 1, బట్ ద మాలిక్యులారిటీ ఇస్ గ్రేటర్ దాన్ 1. ఓకే, సో చూడ్డానికి అసలు మన ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ లాగా ఏ మాత్రం అనిపించదు, కానీ దే బిహేవ్ లైక్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అట్ సర్టన్ కండిషన్స్. అది మనకి మెకానిజం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్. సో ఇప్పుడు ఇది చూడండి,
inversion of cane sugar. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎస్టరిఫికేషన్ కి సో బ్యాక్ టు గెట్ యువర్ ఆల్కహాల్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ యూజ్ చేసే ఒక రియాక్షన్. సో ఎస్టర్ ప్లస్ వాటర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అన్ అసిడిక్ మీడియం విల్ ప్రొడ్యూస్ యాసిడ్ ప్లస్ ఆల్కహాల్. రేట్ ఎలా చెప్తాము? రేట్ ఇస్ K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్. ఇది ఓకే. అయితే మనకి డ్యూరింగ్ ద రియాక్షన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అనేది పెద్దగా మార్పు ఉండదు, ఎందుకంటే మనం సాల్వెంట్ కింద ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి దానివల్ల కాన్సన్ట్రేషన్ అన్నది చేయొచ్చమ్మా నాగశ్రీ. సో దానివల్ల పెద్దగా మనకి వాల్యూ అన్నది మారదు. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ అనేది కాన్స్టెంట్ కింద తీసుకుందాం. సో ఇప్పుడు రేట్ ఏమైనట్టు? జస్ట్ K డాష్ న్యూ కాన్స్టెంట్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CH3COOH. సో K డాష్ ఇస్ నథింగ్ బట్ K ఇంటూ H2O. మనం H2O కూడా కాన్స్టెంట్ అనుకున్నాం కదా. సో K ఇంటూ H2O ఇస్ K డాష్. ఓకే. సో రేట్ ఈక్వల్ టు K డాష్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎస్టర్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు మాలిక్యూల్స్ ఉన్నాయి, మాలిక్యులారిటీ 2 ఉంది. సో మనం సెకండ్ ఆర్డర్ అని అనుకుంటాం, కానీ ఒరిజినల్ గా మెకానిజం చూసుకుంటే ఏమైంది? ఆర్డర్ ఏమైంది? ఇక్కడ 1. ఆర్డర్ ఏమైంది? 1. అందుకే ఇన్వర్షన్ ఆఫ్ కేన్ షుగర్ ఇస్ అ pseudo first order reaction. So K equal to, it's a pseudo first order reaction. అర్థమైందా? సో ఇలా బోల్డ్ అండ్ రియాక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్, let us write the first order reaction, most important first order reaction in terms of pressures. Okay, so that is the practical analysis of the first order reactions. సో ఫస్ట్ ఆర్డర్ గ్యాషియస్ ఫేజ్ లో తీసుకుంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ రాస్తే సింపుల్, K ఈక్వల్ టు 2.303/T log of A by A minus X చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మీరు ఫైండ్ అవుట్ చేసేస్తున్నారు రేట్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. కానీ అదే రేట్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ లెట్ us find it out for gaseous phase reactions. ఓకే. సో గ్యాషియస్ ఫేజ్ రియాక్షన్స్ లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది ఇప్పుడు మనము చూద్దాం. So first, let us have the reaction A gives rise to B plus C. Okay na? వీటి యొక్క ప్రెషర్స్ PA, PB, PC అనుకుందాం. And total pressure is PA plus PB plus PC. Fine. సో రియాక్టెంట్ యొక్క ఇనీషియల్ ప్రెషర్ ఏది కదా? PI అనుకుందాం. ఫైన్. సో ఇనీషియల్ ప్రెషర్ PI అనుకుందాం, అందులోంచి ఒక X అమౌంట్ వెళ్ళిపోతుంది అని కూడా అనుకుందాం. సో ఇప్పుడు ఇనీషియల్ గా ఇప్పుడే రియాక్షన్ స్టార్ట్ చేశాను. సో PI 0 0. గెటింగ్ మై పాయింట్? సేమ్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ లాగా ఇప్పుడే రియాక్షన్ స్టార్ట్ చేసా. సో ఇనీషియల్ ప్రెషర్ ఇస్ PI. సో ఇప్పుడే రియాక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రొడక్ట్స్ ఏమైనా ఫార్మ్ అవుతాయమ్మా? అవ్వవు. సో 0 and 0. ఓకేనా? ఓ దాట్స్ సో స్వీట్ ఆఫ్ యూ నాగశ్రీ, థ్యాంక్ యూ డియర్. ఇప్పుడు ఈ PI లోంచి కొంత ప్రెషర్ అన్నది X అమౌంట్ వెళ్ళిపోతుంది టు ఫార్మ్ ప్రొడక్ట్స్, రైట్? సో X అమౌంట్ వెళ్ళిపోతుంది అంటే X అమౌంట్ ఇక్కడ ఫార్మ్ అవుతుంది. సో దీని నుంచి టోటల్ ప్రెషర్ PT ఇస్ ఈక్వల్ టు ఏమవ్వాలి? PA plus PB plus CC. So PI minus X plus X plus X. So minus X plus X cancel చేసేయండి. So what do you get? PI plus X total pressure. Fine. So ఇప్పుడు PT is equal to PI plus X or X equal to PT minus PI. X equal to PT minus PI. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో దిస్ ఇస్ PI మైనస్ X ఎంత వచ్చిందమ్మా? PT minus PI. సో దిస్ ఇస్ 2PI minus PT. ఓకే. ఇక్కడ ఏంటి? PT minus PI, PT minus PI. అయిపోయిందా?
ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క ఈక్వేషన్ రాయండి. K equal to 2.303/T log of initial concentration of A divided by concentration after a time T. So initial concentration enta Pi, after a time T emaindi 2Pi minus P total. 2Pi minus P total. అర్థమవుతుందా? సింపుల్. సో ఇనీషియల్ ప్రెషర్ పిఐ అనుకుందాం. సో ఇప్పుడే రియాక్షన్ స్టార్ట్ చేసా. సో ప్రొడక్ట్స్ 0. ఆఫ్టర్ అ టైం టీ ఇనీషియల్ దానిలోంచి ఒక ఎక్స్ అమౌంట్ వెళ్ళిపోతుంది. సో పిఐ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ అమౌంట్ ప్రొడక్ట్స్ లో ఫార్మ్ అయింది. సో ఎక్స్ ఎక్స్ 1 మోల్ ఉంది కాబట్టి 1 1. సో టోటల్ ప్రెషర్ ఎంత 3 యాడ్ చేయండి. సో దాని నుంచి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూని ఫర్దర్ గా మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూస్ రాయండి ఇన్ టర్మ్స్ ఆఫ్ పిఐ అండ్ పిటి. సో మనకేంటి 2.303 log of A by A minus X, initial concentration of reactant divided by concentration of the reactant after a time T. Initial is Pi minus X, after a time T is 2Pi minus Pt. Okay. So ఇప్పుడు కంప్లీట్ గా gaseous phase reaction ABC 3 కూడా gaseous form లోనే ఉన్నాయి. Now let us write it for A solid gives rise to B solid plus C gas. A solid gives rise to B solid plus C gas. Okay. So ilanti oka reaction, first order reaction, let us write. So time and later pressure. ఓకే. సో మనకి ఇచ్చిన డేటా ఎలా ఉంటుంది అంటే టైం టీ ఈక్వల్ టు 0 ప్రెషర్ ఏమవుతుంది ఇనీషియల్ గా, సో 0. ఆఫ్టర్ అ టైం టీ మనం పీటీ అనుకుందాం అండ్ ఆఫ్టర్ ఇన్ఫైనైట్ టైం అనుకుందాం. సో దిస్ విల్ బి పి ఇన్ఫైనైట్. సేమ్ ఇందాకలాగే మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఫైనలీ ఏమొస్తుంది అంటే K ఈక్వల్ టు 1/T ln P ఇన్ఫినిటీ బై P infinity minus PT. K equal to 1/T ln P infinity by P infinity minus PT. అంటే ఇన్ఫైనైట్ టైం దగ్గర ఫైనల్ ఎండ్ అక్కడ ఉన్న ప్రెషర్ ఇస్ P infinity. ఆఫ్టర్ అ టైం T ఇస్ PT. ఓకే. ఇక్కడ PT అంటే ప్రెషర్ ఆఫ్టర్ అ టైం T. ఇక్కడ PT అంటే టోటల్ ప్రెషర్. రెండాటికి డిఫరెన్స్ ఉంది. అర్థమవుతుందా? రెండాటికి డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ పిటి అండ్ పి ఇన్ఫినిటీ ప్రకారంగా రాస్తాం. సో 1/T ln A by A minus X. సో A is P infinity divided by P infinity minus PT. ఓకే. సేమ్ ప్రొసీజర్, అంత వేరియేషన్ ఏం లేదు. ఇది A అనుకుంటే 0 0. సో యూ కెన్ కీప్ ఆన్ డూయింగ్. ఓకే. ఇది అట్ టైం టీ ఈక్వల్ టు 0 కదా, ఇది ఆఫ్టర్ అ టైం టీ, అట్ టైం టీ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ 0 అయిపోతుంది. ఇది టోటల్ గా ఫార్మ్ అయిపోతుంది. సో దిస్ విల్ బి A అండ్ దిస్ విల్ బి A. సో దాని ప్రకారంగా మనం ఈక్వేషన్ ని మళ్ళీ సబ్స్టిట్యూషన్లు చేసుకుంటూ వెళ్తే ఫైనలీ K ఈక్వల్ టు 1/T ln P ఇన్ఫినిటీ మైనస్ PT. ఓకేనా? Fine. Next, if one of the reactants is titrated with a redox reagent, so manaki titration amma. Titration ante it is the reaction between a known concentration of a substance and an unknown concentration of a substance. ఈ యొక్క సబ్స్టెన్స్ యొక్క అన్నోన్ కాన్సంట్రేషన్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయడానికి మనం చేసే ఒక మెథడే ఇస్ దిస్ వాట్ డు యు కాల్ titration method. So unknown concentration మనం find out చేయొచ్చు ఈ method నుంచి. So if one of the reactants is titrated with a redox reagent, appudu let us think that A gives rise to B plus C. Okay na? So we are detecting the amount of A left by titrating with some reagent
and volume of the reagent reacting with the leftover A is given at different time intervals. అంటే ఇనీషియల్ గా మనము వన్ ఆఫ్ ద రియాక్టెంట్ సపోజ్ ఏ తీసుకోండి, ఈ ఏని రియేజెంట్ తో టైట్రేట్ చేయండి, అంటే రియాక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కీప్ పర్ఫార్మింగ్ ద రియాక్షన్. అది ఎప్పుడైతే చేస్తారో ఏమవుతుంది, రియాక్షన్ అయిపోయిన తర్వాత కొంత అమౌంట్ ఆఫ్ ఏ అన్నది లెఫ్ట్ అయిపోతుంది. అలాగే మనం తీసుకున్న రెడాక్స్ రియేజెంట్ వాల్యూమ్ ఆఫ్ దాట్ రియేజెంట్ మిగిలిపోయింది ఉంటుంది రియాక్షన్ అయిపోయిన తర్వాత అది. సో at time t equal to 0 reagent volume V naught అనుకోండి. After a time t Vt will be the volume of the reagent. Now the volume of the reagent మళ్ళీ proportionality అంతా చేస్తే finally we'll be getting to the equation Kt is equal to ln V naught by 2 V naught minus Vt. Kt is equal to ln V naught by 2 V naught minus Vt. Okay. So this will be the formula. If you are reacting or titrating with a redox reagent, appudu manaku vache equation idi. So nenu meeku oka tabular form istunanu, just identify. So meer observe cheste ikkada first reaction expression for the rate constant. Reaction expression for the rate constant. So first ఇక్కడ గమనించండి, N2O5 gives rise to 2NO2 plus half O2. So K ఏంటి, in terms of volumes రాస్తున్నారు అనుకోండి. So K is 2.303 by T log of V infinity by V infinity minus VT. VT అంటే ఒక సర్టెన్ టైం తర్వాత ఎంత వాల్యూమ్ ఆఫ్ O2 ఉంది, V ఇన్ఫినిటీ అంటే ఇన్ఫైనైట్ టైం తర్వాత ఎంత వాల్యూమ్ ఆఫ్ O2 ఉంది అన్నది. Okay, next NH4NO2 gives 2H2O plus N2. Same పైదాన్ లాగే ఇది ఇన్స్టెడ్ ఆఫ్ O2 ఇది N2 రాస్తున్నారు. సో సేమ్ ఈక్వేషన్. సో V infinity by V infinity minus VT. H2O2 gives H2O plus half O2 అనుకోండి. సో దీనికి మనం జనరలీ టైట్రేషన్ చేస్తాం రియేజెంట్ తో. సో log of V0 by VT. ఓకే, సో V0 అంటే వాల్యూమ్ ఆఫ్ KMnO4 ఇనీషియల్ గా అండ్ VT ఆఫ్టర్ అ టైం t. మళ్ళీ ఎస్టరిఫికేషన్ ఇందాకే చూసాము, V infinity minus V0 by V infinity minus VT. Fine. క్లియర్? సో ఈక్వేషన్ బట్టి మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, సో కేన్ షుగర్ C12H22O11H2
ఓకే, నువ్వు ఏమన్నా కాన్సన్ట్రేషన్ తీసుకో, నీకు అనవసరం. ఏ కాన్సన్ట్రేషన్ కైనా టీ ఆఫ్ విల్ రిమైన్ కాన్స్టెంట్. అండ్ ఇక్కడ 1/k⁻A0. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే A0 వాల్యూ ఎక్కువ ఉంది అంటే టీ ఆఫ్ వాల్యూ ఎక్కువ. ఇక్కడ టీ ఆఫ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. ఇక్కడ డినామినేటర్ లో ఉంది. సో ఏ వాల్యూ పెరిగిపోతే మనకి టీ వాల్యూ అన్నది తగ్గిపోతుంది. ప్రపోర్షనాలిటీ చెక్ చేసుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్ మాలిక్యులారిటీ. మాలిక్యులారిటీ అంటే నంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పీషీస్. నంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పీషీస్. ఓకే, ఓ పర్టిక్యులర్ రియాక్షన్ లో టోటల్ ఎన్ని స్పీషీస్ రియాక్ట్ అవుతున్నాయి ఇస్ కాల్డ్ యాజ్ మాలిక్యులారిటీ. సపోజ్ A + B gives C + D. ఎన్ని రియాక్టెంట్స్ ఉన్నాయి? 2. సో మాలిక్యులారిటీ is 2. సపోజ్ A + B + C gives rise to D + E అన్నాను. ఎన్ని రియాక్టెంట్స్ ఉన్నాయి? 3. సో మాలిక్యులారిటీ is 3. సో నంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పీషీస్ is called as మాలిక్యులారిటీ. ఈ నంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పీషీస్ 1 అనుకోండి యూనిమాలిక్యులర్, 2 అనుకోండి బైమాలిక్యులర్, 3 అనుకోండి ట్రైమాలిక్యులర్ రియాక్షన్స్. సో యూనిమాలిక్యులర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. చూడండి, ఒకటే రియాక్టెంట్ మాలిక్యూల్, ఇక్కడ 2 రియాక్టెంట్ మాలిక్యూల్స్, ఇక్కడ 2 + 1 టోటల్ 3. సో 1 ఉంటే యూనిమాలిక్యులర్, 2 ఉంటే బైమాలిక్యులర్, 3 ఉంటే టోటల్ గా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రైమాలిక్యులర్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ మెకానిజం. అంటే ఒక రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఇట్ కెన్ హ్యాపన్ ఇన్ డిఫరెంట్ వేస్ అమ్మా. ఇట్ కెన్ హ్యాపన్ ఇన్ ఎలిమెంటరీ రియాక్షన్ ఫార్మాట్ లో అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇట్ కెన్ టేక్ అ కాంప్లెక్స్ రియాక్షన్. సో ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఏంటి? ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఇట్ ఈస్ అ సింగిల్ స్టెప్ రియాక్షన్. ఒక స్టెప్ లో రియాక్షన్ ఫసక్, దాన్నే మనము ఎలిమెంటరీ రియాక్షన్ అని పిలుస్తాం. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సెవరల్ స్టెప్స్, ఒక మల్టీ స్టెప్ రియాక్షన్ లో జరిగితే దాన్నే మనము కాంప్లెక్స్ రియాక్షన్ అని పిలుస్తాం. మల్టీ స్టెప్ రియాక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ అ కాంప్లెక్స్ రియాక్షన్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి లెట్ us see. సో కాంప్లెక్స్ రియాక్షన్ లో మనకి జనరల్లీ ఉండే స్టెప్స్ ఏంటి? సో అందులో స్టెప్స్ ఉంటాయి కదా. వన్ ఆఫ్ దెమ్ విల్ బి ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్. అంటే ఉన్న స్టెప్స్ లో స్లో స్టెప్ ఏదైతే ఉందో దాట్ విల్ బి ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అమ్మ. చాలా 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 ఇంపార్టెంట్. సో ఉన్న స్టెప్స్ లో స్లో స్టెప్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఆ రేట్ డిటర్మైనింగ్ స్టెప్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టీ స్టెప్ రియాక్షన్ ఉన్నప్పుడు ఓవరాల్ రేట్ రాద్దాము అనుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ ది RDS. రేట్ డిటర్మైనింగ్ స్టెప్ యొక్క రేట్ రాసుకుంటే అదే మీ ఓవరాల్ రేట్ ఆఫ్ ద రియాక్షన్. ఓకేనా? అలా కాకుండా ఒకవేళ RDS లో ఇంటర్మీడియట్ ఉంది, RDS లో ఇంటర్మీడియట్ ఉంది అనుకుందాం. RDS లో గనక ఇంటర్మీడియట్ ఉంటే మనకి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ K ఈక్విలిబ్రియం యూజింగ్ ద ఫస్ట్ స్టెప్. దాన్ని మళ్ళీ సబ్స్టిట్యూషన్స్ చేసి విల్ బి క్యాలిక్యులేటింగ్ ఫర్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. సో ఒకవేళ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఉంటే ఓవరాల్ రేట్ విల్ బి ద రేట్ ఆఫ్ ద RDS. ఒకవేళ RDS ఉంటే సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ K ఈక్విలిబ్రియం యూజింగ్ ద ఫాస్ట్ స్టెప్. సో ఇక్కడ చూడండి 2NO2 + F2 గివ్స్ రైజ్ టు 2NO2. సో ఎక్స్పెరిమెంటల్లీ ఏమవుతుంది? రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ జస్ట్ NO2 × F2. అంతేగాని మీరు కాన్సన్ట్రేషన్ వాడేసి జస్ట్ NO2 స్క్వేర్ రాయట్లేదు ఇక్కడ. ఓకే, ఇది మెకానిజం బట్టి మారుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ రియాక్షన్ లో ఏం జరుగుతుంది? ఇక్కడ రియాక్షన్ ఏంటి? 2NO2 + F2 గివ్స్ రైజ్ టు
overall reaction 2NO2 plus F2 gives rise to 2NO2F. ఈ రియాక్షన్ సింగిల్ స్టెప్ లో రియాక్షన్ జరగట్లేదు. ఇన్స్టెడ్ ఫస్ట్ NO2 plus F2 is giving NO2F. ఇందులో ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాలిక్యూల్ ఆఫ్ NO2F తో రియాక్ట్ అయ్యి NO2F వస్తుంది. సో ఇక్కడ NO2F plus F వస్తుంది, ఇక్కడ NO2F వస్తుంది. ఓకే, సో టోటల్ గా రియాక్షన్ అనేది మనకి ఆ రియాక్షన్ వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ బై మాలిక్యులర్ రియాక్షన్. ఇది స్లో స్టెప్, ఇది RDS. సో మనము రేట్ ఆఫ్ ద రియాక్షన్ రాయాలి అంటే యుల్ జస్ట్ రైట్ ద రేట్ ఆఫ్ ది RDS. సో రియాక్టెంట్స్ ఏంటి? NO2 అండ్ F2. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO2 K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ F2. అదే ఎలిమెంటరీ రియాక్షన్ ఉందనుకోండి, డైరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ రాసి పడేయచ్చు. కానీ ఇది ఎలిమెంటరీ రియాక్షన్ కాదు. సో అందుకే యూ హ్యావ్ టు సీ. సో రియాక్షన్ ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు మాత్రం చెక్ చేసుకోవాలి. ఓకే, సో బేసిక్ డిఫరెన్స్. సో ఆర్డర్ అంటే సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. 0 అవ్వచ్చు, ఫ్రాక్షన్ కూడా అవ్వచ్చు. ఎలిమెంటరీ రియాక్షన్ కి, కాంప్లెక్స్ రియాక్షన్ కి రెండింటికి అప్లికబుల్ అవుతుంది. ఆల్సో ఇట్ క్యాన్ బి డిటర్మైన్ ఎక్స్పెరిమెంటల్లీ ఓన్లీ అండ్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్. కాంప్లెక్స్ రియాక్షన్ అయితే స్లో స్టెప్ తీసుకుంటారు. మాలిక్యులారిటీ అంటే ఏంటి? ఎన్ని రియాక్టింగ్ స్పీషీస్ ఉన్నాయి. నెక్స్ట్, ఇట్ కెనాట్ బి 0 ఆర్ నాన్ ఇంటీజర్. 0 అవ్వడానికి ఛాన్స్ ఉంటుందమ్మా. ఎందుకు? 0 అయింది అంటే అసలు రియాక్షన్ ఎలా జరుగుతుంది? 0 అంటే దాని అర్థం ఏంటి? అసలు రియాక్టింగ్ స్పీషీసే లేవు. అసలు రియాక్టెంట్సే లేకపోతే రియాక్షన్ ఎందుకు జరుగుతుంది? జరగదు కదా అది. సో అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్. కాంప్లెక్స్ రియాక్షన్స్ కి మాలిక్యులారిటీ అన్న టాపిక్ ఉండదు. ఎందుకంటే అక్కడ రియాక్ట్ అవుతున్న 2-3 రియాక్షన్స్ ఉన్నాయి. నువ్వు ఏ రియాక్షన్ కి మాలిక్యులారిటీ చెప్తావు, అందుకని అది వర్క్ అవ్వదు. నెక్స్ట్, ఇట్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ బై సింప్లీ యాడింగ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద స్లో స్టెప్. అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ స్లో స్టెప్ ఇస్ ద సేమ్ యాజ్ ద ఆర్డర్ ఆఫ్ ది ఓవరాల్ రియాక్షన్. డిమ్ అయిపోయింది కదా, పవర్ పోయింది. ఫైన్, సరే అయితే. సో నెక్స్ట్ క్లాస్ లో విల్ సీ అబౌట్ ద టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ ద రియాక్షన్. ఓకే, సో డు నాట్ మిస్ ద నెక్స్ట్ సెషన్ అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్ డిపెండెన్స్ మనము బోల్ట్జ్మన్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ చూస్తాము, అర్హీనియస్ ఈక్వేషన్ చూస్తాము, బోల్ట్జ్మన్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్, అలాగే అర్హీనియస్ ఈక్వేషన్ కూడా చూద్దాం. ఓకే, ఈ రెండు కూడా నెక్స్ట్ క్లాస్ లో చూసి ఫాలోడ్ బై PYQs ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? Any doubts in today's session? Fine, everyone? Okay, so in next class we'll be learning about the temperature dependence of the rate of the reaction. Alage we'll be talking about the so many PYQs of chemical kinetics topic. So do not miss the next session. So until then, this is Jayashree and thank you. Have a good day.